హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. సో ఈ 2 కలిపి ఇప్పుడు జస్ట్ 45 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందుబాటులో ఉంది. దాంతోపాటు తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ అనేటువంటిది 49 రూపీస్కి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. ఇంకా జనరల్ సైన్స్ సంబంధించి కూడా 49 రూపీస్కి అందిస్తున్నాం. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు పీడిఎఫ్స్ మన యాప్లో ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 3 నెలల్లో ఆ నియామకాలు చేపట్టాలి అనేటువంటి టైటిల్ తోటి మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సిడిపిఓ మహిళా శిశు సంక్షేమ శాఖ పోస్టులపై టీఎస్పీసీకి హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఐసీడీఎస్ పరిధిలోని 54 శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టుల ఎంపిక ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం సిడిపిఓ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ కె నిఖిత మరో 12 మంది, అదేవిధంగా నవంబర్ నోటిఫికేషన్ ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై సంహిత మరో 36 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై జస్టిస్ పి మాధవిదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున న్యాయవాది చిల్ల రమేష్ వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్ ఆధారంగా కమిషన్ నియామకాలు చేపట్టిందని, మెరిట్ లిస్టు ప్రకటించడంతో పాటు సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. సో ఇతర ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా ఈ నియామకాలను కూడా నిలిపివేసిందన్నారు. సో వీటికి సంబంధించి ఎలాంటి లీకేజ్ ఆరోపణలు లేవన్నారు. సో టీఎస్పీసీ తరపున న్యాయవాది ఎం రావుగోపాలరావు వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని, అందువల్ల నియామకాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలిపారు. సో వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి సెప్టెంబర్ నాటి సిడిపిఓ వచ్చు సూపర్వైజర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లపై ఎలాంటి ఆరోపణ లేనందున నియామకాలను నిలిపివేయడం సరికాదన్నారు. సో 3 నెలల్లోగా ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి టీఎస్పీసీకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సిడిపిఓ పోస్టుల ఎంపికను 3 నెలల్లో కంప్లీట్ చేయాలంటే చూడవచ్చు. టీఎస్పీసీకి హైకోర్టు ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదే న్యూస్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే 3 వారాల్లో విడుదల చేయండి అంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ సిడిపిఓ ఈఓ పోస్టుల ఫలితాలు 3 వారాల్లో విడుదల చేయండి. సో ఈ నోటిఫికేషన్కు పేపర్ లీకేజ్తో సంబంధం లేదు, టీఎస్పీసీకి హైకోర్టు ఆదేశాలు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడినట్టుంది. సో మనకి ఈ 2 న్యూస్ పేపర్లు ఇచ్చిన న్యూసే మనకు కరెక్ట్గా అయితే ఉండడం జరిగింది. దాదాపు అన్ని న్యూస్ పేపర్లో మనకు అదే రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మాత్రం ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2,32,308 ఇదిగో ఉద్యోగాల లెక్క అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. వెబ్సైట్లో వివరాలు ప్రారంభించినటువంటి కేటీఆర్, విపక్షాలన్నీ ఆరోపణలు, యువత వాస్తవాలు తెలుసుకోవాలి, ఈసారి అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో భరాసా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఉద్యోగాల కల్పనపై ఉన్నటువంటి అపోహలను తొలగించేందుకు నడుం బిగించారు. సో ఇన్నాళ్ళు 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. సో విద్యార్థుల్లోనూ అపోహలు నెలకొన్నాయి. సో దీంతో పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సో లెక్కలతో సహా బహిరంగంగా ఉంచారు. సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువత తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడినటువంటి ఒక ప్రత్యేక వెబ్సైట్ని అయితే మనకు బీఆర్ఎస్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే వచ్చింది. దేశంలోనే అత్యధిక ఉద్యోగ కల్పన భర్తీ తెలంగాణలోనే, నియామకాలపై అనవసర రాద్ధాంతం కేటీఆర్. సో పూర్తి సమాచారంతో వెబ్సైట్ ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించారు. సో ఈ వెబ్సైట్లో ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంచామని చెప్పేసి ఇక్కడ మనకు కేటీఆర్ చెప్పినట్టుగా ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ కూడా అయితే రావడం జరిగింది. ఇక
ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేసీఆర్ను ఓడిద్దామంటే ఇక్కడ ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్ చూడవచ్చు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ ఏకం, జేఏసీలుగా ఏర్పడిన విద్యార్థులు నిరుద్యోగులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగ చైతన్య యాత్ర అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు బస్సు యాత్ర అయితే జరుగుతుంది. సో ఇట్లా దాదాపుగా అన్ని ప్రజా సంఘాలు సో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయంటే ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు రాష్ట్రంలోని పలు సంఘాలు జేఏసీలు ఏకమవుతున్నాయి. సో ఇందుకు వివిధ పోరాట రూపాలను ఎంచుకుంటున్నాయి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చేయవచ్చు. దానిలో భాగంగా మన నిరుద్యోగ బస్సు చైతన్య యాత్ర కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం ఇమేజెస్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే బర్రెలెక్క టీంపై దాడి అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. కొల్లాపూర్లో హైటెన్షన్ వాతావరణం, ప్రచారంలో పాల్గొన్నటువంటి శిరీష తమ్ముడు భరత్పై దాడి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో ధర్నా అంటూ జరగవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మనం నిన్న ఈవినింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో కొల్లాపూర్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి బర్రెలెక్క సో శిరీష అయితే పోటీ చేస్తుంది. సో అక్కడ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో తన యొక్క తమ్ముడైనటువంటి భరత్ పైన నిన్న దాడి చేసినట్టు మనం అయితే ఒక వార్త అయితే చూసాం. సో ఇదైతే కరెక్ట్ కాదు. సో నిరుద్యోగుల తరపున ముందుండి పోరాడుతున్నటువంటి శిరీషకు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అయితే సపోర్ట్ చేయండి, ఆమెను గెలిపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇటువంటి చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ప్రముఖ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు బర్రెలెక్కపై దాడి, కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా శిరీష అంటూ చూడవచ్చు. కొల్లాపూర్లో హైటెన్షన్ వాతావరణం, బర్రెలెక్కతో పాటు ఆమె సోదరుడిపై దాడి, నిరుద్యోగుల కోసం పోరాడేందుకు వస్తే దాడి అంటే ఇక్కడ చూడవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో ధర్నా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు సో కంపల్సరీ శిరీషకి అయితే సపోర్ట్ చేయండి, ఆమెను గెలిపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు పాలిటిక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ తీయడం జరిగింది. భారత రాజ్యాంగం రాజకీయాలు అనేటువంటి టాపిక్ పైన ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. దాంతోపాటుగా సో ఇక్కడ టీఆర్టీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో అద్భుతం 3D ప్రింటెడ్ ఆలయం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం, సిద్దిపేటలో నిర్మాణం, 24 నుంచి భక్తులకు దర్శనం అంటే ఇక్కడ చూడవచ్చు. సో వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరిజ్ఞానం మేళావింపుతో అసాధారణమైనటువంటి రీతిలో నిర్మించినటువంటి ఆధ్యాత్మిక అద్భుతం, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హిందూ దేవాలయం సిద్దిపేటలో ఆవిష్కృతమైనట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సింప్లిఫోజ్ క్రియేషన్స్తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలంలో ఉన్నటువంటి బూరుగుపల్లి శివార్లో గల చార్విత మెడోస్లో నిర్మించినటువంటి 3D ప్రింటెడ్ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా అయితే నామకరణం చేసినట్టు చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హిందూ దేవాలయం అనమాట. ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హిందూ దేవాలయం ఈ క్రింది ఏ జిల్లాలో తెలంగాణలో వచ్చిందంటాడు, సిద్దిపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి ఏమని నామకరణం చేశారు, శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా అయితే నామకరణం చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. నేరుగా మనకి ఇటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. సో ఎమ్మీ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయ హాస్య నటుడు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో బాలీవుడ్ హాస్య నటుడు వీర్ దాస్ ఉత్తమ కమీడియన్గా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సో ఇటీవల న్యూయార్క్లో జరిగినటువంటి 51వ, ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్ 2023 వేడుకలో వీర్ దాస్ ల్యాండింగ్ అనేటువంటి వెబ్ షోకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు ఆయన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ను అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ కమీడియన్ కూడా ఇతను రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి మీరు చూడవచ్చు. సో ఇక్కడ బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి ఏక్తా కపూర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డును సొంతం చేసుకున్నారంట. సో ఏక్తా కపూర్ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డును, అదేవిధంగా మొట్టమొదటి భారత హాస్య నటుడిగా కూడా మనకు వీర్ దాస్ అయితే ఎమ్మీ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఈ రెండింటిని గుర్తుంచుకొని ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. ఎందుకంటే మనకు తొలి వ్యక్తి కనుక భారత్ నుంచి ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే శ్రీలంక నుంచి అండర్-19 ప్రపంచ కప్ తరలింపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో శ్రీలంక క్రికెట్ కార్యవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ను ఆ దేశం నుంచి ఐసీసీ అయితే తరలించింది. మంగళవారం సమావేశమైనటువంటి ఐసీసీ బోర్డు టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గుర్తుంచుకోండి, అండర్-19 ప్రపంచ కప్ అనేటువంటిది ఈసారి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి నేరుగా అడగవచ్చు. ఇది యాక్చువల్గా శ్రీలంకలో జరగవలసింది. సో అక్కడ ఏంటంటే రీసెంట్గా
వరల్డ్ కప్లో చాలా పేలవ ప్రదర్శన చేసినటువంటి శ్రీలంక దాన్ని అక్కడ ఉన్నటువంటి శ్రీలంక బోర్డును అక్కడ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ జరగబోయేటువంటి అండర్-19 ప్రపంచ కప్ అనేటువంటిది సో ఐసీసీ ఏం చేసిందంటే దక్షిణాఫ్రికాకి అయితే తరలించింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ జరగబోతుందంటే మనకు దక్షిణాఫ్రికా అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. సో ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నాయి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయం అయితే శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో చెన్నై నగరంలోని ప్రముఖ కంటి ఆసుపత్రి శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు చైర్మన్ బద్రీనాథ్ వయోభారంతో మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు చనిపోతూ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి కనుక సో ఇతని పేరు గుర్తుంచుకోండి. ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంది. ఒక చెన్నై నగరంలో ప్రముఖ కంటి దవాఖాన ఆసుపత్రి యొక్క వ్యవస్థాపకుడు ఇతను. సో ఈ బద్రీనాథ్ చనిపోతూ మనకు వార్తల్లో ఉన్నాడు. ఇంకా అదే కాకుండా ఇక్కడ కొన్ని ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు ఆల్రెడీ నిన్న చూసాం మనం ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజేతగా సెర్బియాకు చెందినటువంటి నోవాక్ జోకోవిచ్ అయితే నడడం జరిగింది. ఇతడు 7వ సారి ఈ ట్రోఫీని అయితే అందుకున్నాడు. అంటే అత్యధికంగా ఏటీపీ ట్రోఫీలు అందుకున్న పర్సన్గా మనం చూసాం ఆల్రెడీ. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు టోటల్గా అతనికి సంబంధించిన రికార్డ్స్ ఇచ్చారు. ఒకసారి దీన్ని చూడండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54వ వేడుకలు 2023 నవంబర్ 20న గోవాలో ప్రారంభించారు. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. సో పనాజీలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో దీనికి వేదికగా అయితే నిలిచింది. సో ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఐసీసీ ప్రపంచ కప్ కెప్టెన్గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ప్రపంచ కప్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించింది. సో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, అదేవిధంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జన్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా ఇక్కడ మహమ్మద్ షమి అండ్ ఐసీసీ జట్టులో స్థానం పొందారంట. ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్వెల్ కావచ్చు, అడామ్ జంపా స్థానం లభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. దానికి మన భారత ప్లేయర్ అన్నటువంటి రోహిత్ శర్మ కెప్టెన్గా అయితే వివరించబోతున్నాడు. సో ఇది కూడా మనం డిస్కస్ చేయలేదు, అది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ భారత్ ఆస్ట్రేలియా 2+2 మంత్రిత్వ శాఖల చర్చలు 2023 నవంబర్ 20న ఢిల్లీలో జరిగాయి. దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అయితే పాల్గొన్నారు. ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోండి. మనం ఆల్రెడీ దీన్ని కూడా చూసాం. ఇంకా నిన్న చూసాం అర్జెంటీనా అధ్యక్షుడు మనకు జేవియర్ మిలి ఎన్నిక కావడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం నిన్న కూడా చూడడం జరిగింది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. టెస్ట్ సిరీస్ సంబంధించి ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.